పిల్లనివ్వలేదన్న కోపంతో పెళ్లి కూతురు తమ్ముడిని హతమార్చిన ఓ మేనమామ ఘాతుకం మనుషుల్లో పేరుకుపోయిన అమానవీయతకు అద్దం పడుతోంది. కర్ణాటకలో నివసిస్తున్న ఈరన్న లక్ష్మమ్మ దంపతుల పిల్లలు ఇంచన వీరేష్. 13 ఏళ్ల వీరేష్ ఆంధ్రప్రదేశ్ హిందూపురంలో 6వ తరగతి చదువుతున్నాడు. వీరి కుటుంబం కర్ణాటకలోని గౌడనహట్టిలో నివాసం ఉంటుంది. తండ్రి ఈరన్న గొర్రెల కాస్తూ జీవిస్తున్నాడు. అది గ్రామానికి చెందిన వరసకు మేనమామ అయిన దొడ్డయ్య ఇంచనని తనకిచ్చి పెళ్లి చేయాలంటూ ఈరన్నతో పదే పదే గొడవ పడుతుండేవాడు. అయితే ఇంచన మైనర్ అని పెళ్లి చేసే ప్రసక్తే లేదని ఈరన్న తేల్చి చెప్పాడు. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయలేదని ఈరన్న కుటుంబంపై దొడ్డయ్య కక్ష పెంచుకున్నాడు. గౌడన్హట్టి జాతర కోసం 25 రోజుల క్రితం వీరేష్ ఊరికి వచ్చాడు. డిసెంబర్ 1వ తేదీన ఈరన్న కుటుంబమంతా జాతరకు వెళ్లారు. వీరేష్ ఒంటరిగా ఇంట్లో ఉండడం గమనించి రోకలితో వీరేష్ తలపై బలంగా కొట్టాడు దొడ్డయ్య. బాలుడి అరుపులు వినిపించి చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో నిందితుడు దొడ్డయ్య పారిపోయాడు. బాలుడి తలకి బలమైన గాయమవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి వీరేష్ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఈరన్న ఫిర్యాదు మేరకు పావగడ తాలూకా అరసికెర పోలీసులు దొడ్డయ్యను అరెస్ట్ చేసి మధుగిరి సబ్ జైలుకి తరలించారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.